పసందైన చీమ వంటకాలు లొట్టలేసుకుంటూ ఆరగిస్తున్న ఆదివాసీలు. మాంసాహారం అంటే మనకి ఇప్పటి వరకు చికెన్, మటన్, ఫిష్ ఇవే తెలుసు. ఇప్పుడు వీటి సరసన చీమలు వచ్చి వినడానికి కాస్తంత విడ్డూరంగా ఉన్న ఖమ్మం జిల్లాలో చీమలతో రకరకాల వంటలు చేస్తూ లొట్టలేసుకుంటూ ఆరగిస్తున్నారు ఆదివాసీలు. చీమల కర్రీస్ విశేషాలేంటో మీరు చూడండి. పాలకూర, గోంగూర, గోకరకాయ, కాకరకాయ, బంగాళాదుంప, చిలగడదుంప లాంటి వెజిటబుల్స్తో చేసే వంటలన్నీ మీకు తెలుసు. మాల్ మసాలాలు దట్టించే చికెన్ 65, మటన్ ఫ్రై లాంటి మాంసాహారాన్ని టేస్ట్ చేసే ఉంటారు. కానీ చీమలతో చేసే వంటల గురించి ఎప్పుడూ విని ఉండరు. వినడానికే ఒళ్ళు జలధరించేలా ఉన్న యాన్స్ ఫ్రైను ఆదివాసీలు అమిత ఇష్టంగా భుజిస్తారు. నాగరిక ప్రపంచానికి కాస్త దూరంగా నివసిస్తుంటారు ఆదివాసీ. వీరి ఆచార వ్యవహారాలు, కట్టుబట్ట అన్నీ వింతగానే ఉంటాయి. ఆదివాసీల ఆహారపు అలవాట్లను చూస్తే మరీ వింతగా ఉంటాయి. ఈ గిరిపుత్రులు చీమలతో వివిధ రకాల వంటలు చేస్తుంటారు. దోరగా వేయించిన చీమల వేపుడు, మాల్ మసాలా జోడించిన చీమల కర్రీ, చింతపండుతో చేసిన చీమల పులుసు, ఇటువంటి వెరైటీలెన్నో వారి మెనూలో మనకు దర్శనమిస్తాయి. ఈ చీమల స్పెషల్ ను చిన్న పెద్ద తేడా లేకుండా లొట్టలేసుకుంటూ ఎలా లాగిస్తున్నారో మీరే చూడండి. రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. మాకు బాగా తిన్నాక ఇలాంటి వాళ్ళు పెడితే బాత బెణకుసిరి, బాత కుసిరి, జమ్మలక్క గీసి మేము తింటాం. మేము పేదవారం, మాకు బాగా తిల్లే కూలి 4 తుంగి మా పిల్లలకి తసివాటరు ఇలాంటి తుంగి తిన్నాం. చెట్లపై ఉండే చీమల గూళ్లను సేకరిస్తారు ఆదివాసీలు. గూళ్లలో ఉండే చీమలను చాటల్లో తీసుకుని పాత్రల్లో వేస్తారు. చూస్తుంటేనే ఒళ్ళు గగురు పొడిచేలా కనిపిస్తున్న ఈ చీమలను నీటితో కడుగుతారు. వెంటనే పొయ్యి మీద రెడీగా ఉన్న పాత్రలో వేస్తారు. ఇంకేముంది, క్షణాల్లో వేడివేడి చీమల వేపుడు రెడీ అవుతుంది. ఎగ్ ఆమ్లెట్ వేసినంత సింపుల్ గా వీళ్ళు చీమలను ఫ్రై చేస్తారు. ఆనక అందరూ ఇలా వరుసలో కూర్చొని ఏం చక్కా భుజిస్తారు. రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. గత 10 సంవత్సరాల నుండి చూస్తామండి. ఊరు పక్కన ఊరండి మాది. ఈ చిన్న పెద్ద తేడా లేకుండా మనం చికెన్, మటన్ ఎలా తింటామో వీళ్ళు కూడా ఈ చీమలతో చేసిన ఐటమ్ని ఇలా తింటూ ఉంటారు. పండుగలకి ఇంకా అనేక విధాలుగా వీళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏంటి యూజ్ అంటే కళ్ళకి మాకు ఆరోగ్యానికి బాగుంటుంది, కళ్ళు కూడా మంచిగా కనిపిస్తాయని చెప్తా ఉంటారండి. పండుగలు, శుభకార్యాల సమయంలో రుచికరమైన ప్రత్యేక చీమల వంటలు సిద్ధం చేస్తారు ఆదివాసీలు. ఎలాంటి ఖర్చు లేకుండా ఫ్రీగా చీమలు దొరకడం కూడా ఈ వంటలకు ఓ కారణం. చీమలను తింటే కళ్ళు బాగా కనిపిస్తాయని వీరు భావిస్తారు. చీమలతో చేసిన వేపుడును ఆదివాసీలందరూ కలిసి లొట్టలేసుకుంటూ భుజిస్తారు. చీమల వంటకాన్ని తినడం వల్ల కళ్ళు బాగా కనిపిస్తాయని వీరి నమ్మకం. పుర్రెకో బుద్ధి జిఫకో రుచి అన్న మాటను నిజం చేస్తున్నారు వీళ్ళు. యాన్స్ ఫ్రైను తింటున్న వీరి వింత అలవాటుకు ఆశ్చర్యపోతారో, ఆధునిక యుగంలోనూ పురుగులను తింటున్న వీరి దయనీయ స్థితికి చెల్లించిపోతారో మీరే తేల్చుకోండి. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం ముద్దులమడ పెద్దమీద గ్రామం నుంచి కెమెరామెన్ పృథ్వీ, నరేందర్లతో రాజేందర్, మహాటీవీ.